కాబట్టి మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పాత్ర ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, మన పాత్ర ఎప్పుడైతే ఆయన కొరకు అంగలారుస్తుందో, వారిని బలమైన రీతిలో దేవుడు వాడుకుంటాడు. నా యొక్క జీవితంలో 8 ఏటలు నేను యేసుప్రభు నమ్ముకున్నాను. 10వ ఏటలో బాప్టిజం పొందాను. మా ఊర్లో పెంతుకోస్తు సంఘాలు లేవండి, అందరూ సిఎస్ఐ సంఘాలు ఇవే ఉండే అన్నమాట. బాప్టిస్ట్ సంఘాలు కూడా లేవు. ఆదివారం అందరూ పట్టుచీర కట్టుకొని వెళ్తారు, అందరూ సూటు బూట్లాగా ఉంటారు, మళ్ళీ వత్తనే లోకంలో కలిసిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా నేను మన ఏలియాలాగా ప్రార్థన చేయాలని చెప్పి మైదానాల్లో ఉంటాయన్నమాట. మాకు ఎక్కువ మైదానాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి మోకరించి ఏలియాలాగా చేసేసేయాలి, ఏదో ఏలియాలాగా సాధించేసేయాలి. ఏలియాలాగా వెళ్ళి యోర్దాన్ నది పారుతున్న ప్రాంతంలో ప్రార్థన చేశారంట. నేను కూడా కొండ ప్రాంతం వెళ్ళాలి అని చెప్పి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేసేవాడిని. ఒకరోజు చేస్తూ ఉంటే నేను నేల మీద పడిపోయాను. ఎంతసేపు అయిందో తెలియదు. సాయంకాలం అయిపోయింది, చీకటి అయిపోయిందండి. కళ్ళు తెరిచి చూస్తే చీకటి కమ్మేసింది. ఏంటి ఎంతసేపు అయింది, ఏమైంది నాకు? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపేశాడు. అదనా హల్లెలూయా. ముళ్ళులు గుచ్చుకున్నాయి, రాళ్ళన్నీ గుచ్చుకున్నాయి, గంతులేసాను, భాషలు మాట్లాడాను. ఆఖరిగా తాగిపోయిన వాళ్ళగా పడుకొని ఉంటే రాత్రి అయిపోయింది. నాకు తెలియలేదు. చీకటి కమ్మేసింది. నేను ఒకవైపు పడిపోయాను, ఇక నాతో వచ్చిన ఒక బ్రదరు ఆయనకు ఒకవైపు పడిపోయాం. ఇద్దరం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇంటికి వెళ్ళే లోపలికి మా అమ్మ భయపడిపోతుంది. మా బంధువులు ఒక ఆయన అలాగనే వెళ్ళాడంటే ఆయనకంటే దెయ్యం పట్టిందంట. ఆయనకి ఏం పట్టిందంట? దెయ్యం పట్టి ఇంట్లో పిచ్చోళ్ళలాగా ఒక్కడే ఉంటాడంట. ఇప్పుడు రే నువ్వు అలా వెళ్ళొద్దురా, అలాంటి దెయ్యం వస్తుంది. నాకు దెయ్యం కాదు, ఎలియాలాగా ప్రార్థన చేశాడు, ఎలియాలాగా ప్రార్థన చేయాలి. బాప్టిజం ఇచ్చి యోహానులాగా ప్రార్థన చేయాలి. అపోస్తలుని యోహానులాగా నేను పరిచర్య చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే ప్రవచనాత్మకంగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని కార్యాలు మొదలైనవి. పరిశుద్ధాత్మ లేని దిక్క ప్రాణం ఉండదండి. ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ ఉండడో ఆ సంఘము సచ్చిన సంఘం అండి. అది మామూలు సంఘం కాదు. చచ్చిపోయి వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయిన సంఘం. అలాంటి సంఘం ఉండి ఏంటి, లేకపోతే ఏంటి? దాన్ని పాతి పట్టేసి దానికి ఇక్కడ ఉండే సిలువలాగానే దాన్ని కూడా ఇలాగనే వేసేసి దానికి సిలువ వేసేస్తే సమాధిలా కనిపిస్తుంది. అది ఈరోజు ఎన్ని సంఘాలు పరిశుద్ధాత్మ లేకుండా బ్రతుకుతున్నారు, అలవాట్లో బ్రతికేస్తున్నారు వీళ్ళు. కొన్ని సంఘాల్లో ఇంకా దురదృష్టం ఏంటంటే సంఘ పెద్దలు సంఘ పాస్టర్లను కొట్టేస్తున్నారండి. ఎంత దారుణం అండి ఇది. ఎక్కడైనా ఇలాంటివి చూసారా? మన భారతదేశంలో ఎంత దరిద్రం ఏంటంటే సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారు సంఘాన్ని విడదీసేసారు. కొన్ని సంఘాలు అది మాత్రం కాకుండా పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్న ఈడ్చి ఆయన్ని కొట్టడము. ఒక సంఘములో 2 ఆరాధనలు జరుగుతుంటే ఒక పాస్టర్ గారు ఇంకొక ఆయన, ఇంకొక ఆయన. సంఘాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని రభస్సులు, ఎన్ని రాజకీయాలు. ఈరోజు కొన్ని సంఘాల్లో సంఘ పెద్దల ఎలక్షన్ జరగాలంటే పోలీసులు గూండాలు తెచ్చిపెట్టుకుంటున్నారండి. ఇది సంఘమా, ఇది లోకమా? ఈవెన్ ఎలక్షన్ చేస్తున్న వాడు కూడా, ఎలక్షన్ కమిషనర్ కూడా అలాంటివి ఒప్పుకోడు. గూండాలు రవిడీలతో చేయడు. కానీ ఈరోజు సంఘం ఎలాగైపోయిందంటే పరిశుద్ధాత్మ లేనివాడుగా లోకములో నింపబడిన, లోకముతో నిండిన సంఘంగా మారిపోయింది. నేను మొన్న కాకినాడకు వెళ్ళాను. వాళ్ళు సంఘం గురించి చెప్తున్నారు. మా సంఘంలో పాస్టర్ గారిని ఈడ్చుకొని వచ్చి కొట్టేశారండి. సంఘ పెద్దలు 5 నిమిషాలు లేట్ అయిపోయిందంట. 5 నిమిషాలు లేట్ అయిపోతాను పాస్టర్ గారిని కొట్టేయడం. ఎక్కడన్నా చూసారా ఇలాంటివి? వాళ్ళకి దెయ్యాలు బట్టి ఉందండి. వాళ్ళ బిడ్డలు ఏమైపోతారు చెప్పండి? దైవజనుడి మీద చేయి పెడితే ఏం చేస్తాడు? ఊరుకుంటాడు అనుకుంటున్నావా? బైబిల్ పట్టుకుని వచ్చిన వాడిని నువ్వు చేయి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోయినట్టుగానే. భయం లేదండి. దేవుడంటే భయం లేదు. పదవులు, అధికారాల కొరకు కొన్ని సంఘాలు పరిగెడుతున్నాయి. నీచమైన వాళ్ళు సంఘ పెద్దలైపోయారు. తాగుబోతోళ్ళు సంఘ పెద్దలైపోయారు. 4, 5, 6, 7, 8 మంది, కొన్ని వేల మంది భార్యలు కలిగిన వాడు సంఘ పెద్ద అయిపోయాడు. ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు? ఆ సంఘ కాపరి పరిశుద్ధాత్మ నడుతుంది, ఏదో ఆత్మ చేత 2 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత నా హృదయం ఎంత కలవరపడిపోయిందో.
ఆ కమిటీ రెండుగా విడదీసి ఇంకొక ఆయన పాసం తెచ్చేసుకున్నారు. ఇది మాది సంఘం అంటాడు ఒక పార్టీ, ఇంకొక ఆయన ఒక నాది అంటాడు. దీంట్లో రాజకీయ పార్టీలు కూడా చెల్లిపోయినాయి. రాజకీయ పార్టీలు సంఘములో ఎందుకు మనకి? రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవడానికి బయట ఉండాలి, కానీ సంఘములో రాజకీయం ఏంటి? సంఘములో పాలిటిక్స్ ఏంటి? సంఘములో పొలిటికల్ ఆలోచనలు ఏంటి? బాగా ఆలోచించండి. దేవుని ఆత్మ చేత నింపబడాల్సిన సంఘాలు దైవపు ఆత్మల చేత నింపబడుతున్నాయి. దినమందు దయ్యాలు చేత నడిపించబడుతున్న దైవజనులు, దయ్యాలు చేత నడిపించబడుతున్న సంఘ పెద్దలు, దయ్యాలు చేత నడిపించబడుతున్న విశ్వాసులండి. కాకినాడలో జరుగుతున్న సంఘటన చూసి నా హృదయము కలవరపడింది. ఎంత ధైర్యము కావాలండి! దేవుని మందిరములో బూతులాడడం, దేవుని మందిరంలో అల్లరి చేయడం, దేవుని మందిరంలో ఒక అన్యుడు వచ్చి క్రైస్తవుడిని కొడితేనే మనం బాధపడుతుంటే, ఓ క్రైస్తవుడు ఒక దైవజనుడిని కొడుతుంటే నీకు ఏ పోయే కాలం వచ్చింది? నీకు ఏ పోయే కాలం వచ్చింది? నీకు ఎవడిచ్చాడు నీకు అధికారం? రికామా శత రాకామా నాదారా. మీరు చూస్తూ ఉండండి, అలాంటి వాడిని ఈడ్చుకొని వీధిలో తీసుకొచ్చి దేవుడు నాశనము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘములో మనము దేవుని కొరకు అంగలార్చాలి, పరిశుద్ధాత్మ కొరకు అంగలార్చాలి. పదవుల కొరకు కాదు, లోకము కొరకు కాదు, లోకాశల కొరకు కాదు, లోక విధానాల కొరకు కాదు, మన బొమ్మలు చూపించుకోవడానికి కాదు, యేసయ్యని చూపించుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మన సంఘం గురించి మాట్లాడట్లే, సార్వితమైన సంఘం గురించి మాట్లాడుతున్నాను. నేను సార్వితమైన సంఘం, సార్వితమైన సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘము ఎలాగుంటుందంటే ఆదిమ సంఘములాగుంటది. ఆదిమ సంఘం ఏమైపోయింది? అది అనుదినము ఎదుగుతూ ఉన్నది. అనుదినము వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అనుదినము వారు సూచక్రియలు చూస్తూ ఉన్నారు, అనుదినము ఆ సంఘాలు విస్తరించబడతా ఉంది. ఈరోజు ఇన్ని వేల మంది వస్తుంటే మేమేమి ఇచ్చేసామని వచ్చారండి? మీరందరూ ఏమిచ్చేసాం మేము? మీరందరూ ఎందుకు వస్తున్నారంటే ఈ సంఘములో మీరు విశ్వాసులు గనక, ఈ సంఘములో మీరు విశ్వాసులు గనక, ఈ సంఘములో మీ పాలిభాగస్తులు గనక, ఈ సంఘములో మీరు దేవుని బిడ్డలు గనక. మనమందరం ఎత్తబడేటప్పుడు మన ఇంట్లో ఎత్తబడం, మనమందరం ఎక్కడ ఎత్తబడతామంటే ఆయన వచ్చినప్పుడు తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన నా ఇల్లు మీ ఇల్లు తీసుకెళ్ళడానికి రావట్లే. ఆయన ఎక్కడ ఏమొస్తున్నాడు అంటే రెండో రాకడ ఎక్కడ జరుగుతుంది? సంఘములో. 10 సంఘాలకి జల్క జనాలి అన్నట్టుగా 10 సంఘాలు తిరిగేవాడు ఎక్కడ వెళ్తాడు చెప్పు? ఏ సంఘం నుంచి ఎత్తబడతాడు? ఒక సంఘములో సభ్యుడిగా ఉండాలి, ఒక సంఘములో మీరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆ సంఘ కాపరికి మీరు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టుగా, బస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టుగా ఆ వెనక కుర్చీలో కూర్చొని వెనక బ్యాచ్గా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఎత్తబడతావు దైవజనుడిగా తెలియట్లేదు. నువ్వు ఎదుగుతున్నావా లేదని మేము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సారమ్మ గారు ఎదుగుతున్నారా లేదో నేను చూస్తాను. ప్రేయర్ సెల్కి వస్తారు, ఇక్కడ ఎదురుండే వాళ్ళందరూ వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వస్తున్నారా లేదా? మీలో చాలా మంది నాకు తెలుసు, కొంతమంది అసలు తెలియదండి. ఆయన వచ్చి అంటాడు, బ్రదర్ నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నిజమేనా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నావా? అవును బ్రదర్, నేను బాల్కనీలో ఉంటాను, మీ దగ్గర రావడం మీరు చాలా బిజీ అండి, మిమ్మల్ని కలిసేంత టైం నాకు దొరకదు, లేకపోతే మీరు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను కలిసేంత టైం మీకు ఉండదు. ఎవరు చెప్పారండి నేను బిజీగా ఉన్నానని? నా పనే మిమ్మల్ని చూసుకునే పని, మా పనే మిమ్మల్ని చూసుకునే పని. నేను సంఘానికి వాచ్మ్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను సంఘానికి దూతనై ఉన్నాను. నేను బిజీని ఎప్పుడన్నా చెప్పానా మీకు? నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చేయలేనని చెప్పానా? నేను రానని చెప్పానా? బ్రదర్ మీరు పిలిస్తే వస్తారా? ఎవరు చెప్పారండి రానని? ఎవరు చెప్పారండి మీకు నేను రానని? మొన్న ఒక ఆయన అంటే కార్యక్రమాన్ని ఎవరో పాసం తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఎర్నెస్ట్గా రారంటారండి. ఆయన వస్తాడో లేదో మా దగ్గరికి. ఎవరు చెప్పారండి? ఒక సంఘ కాపరి సంఘ కార్యక్రమాలు సంఘ కాపరే నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ మీరు వెళ్ళిపోయి ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి వేరే డాక్టర్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకుంటారా? ఆ డాక్టర్ గారు ఒప్పుకుంటారా? ఆ యజమాని ఒప్పుకుంటుందా? బాగా నేర్చుకోండి. సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ కాపరికి సంఘానికి తెలిసిన వ్యక్తిగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో ఉండే సంఘ పెద్దలకి పరిచారకులకి మీరు తెలిసి ఉండాలి.
మీ పక్కనున్న వ్యక్తిని పలకరించాలి, ఎదురున్న వ్యక్తిని పలకరించాలి. అక్క బాగున్నారా, అమ్మ మీరు బాగున్నారా, తమ్ముడు మీరు బాగున్నారా అని పలకరించుకోవాలి. సంఘానికి వచ్చి సంఘములో పరిశుద్ధాత్మ లేని వ్యక్తిగా అలాగ వచ్చి బొమ్మల్లాగా వెళ్ళిపోతే దేవుని కార్యాలు మనం ఎలాగూ చూడగలమో, దేవుని కార్యాలు ఎలాగో చూడగలమో ఆలోచించి చూడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఎలాగుంటాడంటే, ఆదాముని దేవుడు బొమ్మను తయారు చేశాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మను ఆయనలో కుమ్మరించాడో ఏం చేశాడంట, కళ్ళు కదిలించాయి, చేతులు వచ్చినాయి, జీవం వచ్చింది ఆయనలో. ఏమొచ్చిందంట, జీవం. ఒక నిజమైన ఒక క్రైస్తవుడు జీవవంతమైన ఒక క్రైస్తవుడుగా మారాలన్నట్లయితే మీరేం పొందుకోవాలి చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఎలా తెలుస్తుంది? ఇది మంచి ప్రశ్నే కదా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటున్నాను నేను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ రోజు ఆదిమ అపోస్తులు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఫస్ట్ ఏమైందంటే తెలుసా, వారు నాలుకలు కాల్చబడినాయి అంట. వారు నోటులో నుంచి ఏమొచ్చిందంట, అన్య భాషలు వచ్చాయంట, అన్య భాషలు మాట్లాడారంట. మీలో కొంతమందికి అన్య భాషలు తెలియక ఎవరైనా అన్య భాషలు పడితే ఈయన అవుతున్నారు పిల్లలు. మీరు చెప్పాల్సి ఉన్నది ఏంటంటే పిల్లలకి, నాయనా అది పరిశుద్ధాత్మ దేవుడి కార్యము, మనం నవ్వడానికి లేదు. కళ్ళు మూసుకొని నువ్వు కూడా పరిశుద్ధాత్మ కొరకు కంగలార్చాలి, ఎగతాళి చేయడానికి కాదు. గంతులేస్తావు, వారు భాషలు మాట్లాడుతూ ఉంటే గుసగుసలాడుతూ ముసుగేసుకొని నవ్వడానికి కాదు. జాగ్రత్త, ఏ పరిశుద్ధాత్మ కోపాన్ని రెచ్చగొట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది భాషలు మాట్లాడుతుంటే ముసుగేసుకొని నవ్వుకుంటున్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళలాగా. దెయ్యాలు కూడా అలాగ నవ్వు పారిపోతాయి దెయ్యాలు పరిశుద్ధాత్మ దేవుని చూసినప్పుడు. నీకు ఏ దెయ్యం ఉందో నాకు అర్థం కాలే, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దెయ్యం అర్థం కాలే, నా దగ్గరికి రా, ఎల్లగొడతాను యేసు నామమున. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడము అతి ప్రాముఖ్యమైంది. ఈ భూమిలో అతి ప్రాముఖ్యమైంది తన సంఘానికి అంటే ఆయన ఆత్మ చేత నింపబడడం ప్రాముఖ్యం.